వెల్కమ్ టు ఆల్. మనం MCFT 001 ఈ పేపర్లో హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఈ పేపర్కి సంబంధించిన కంటెంట్ని తెలుగులో ఎలా నేర్చుకోవాలి, ఇందులో ఉన్న కంటెంట్ సబ్ యూనిట్స్ ఏంటి చూద్దాం. ఇందులో మనకి బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అని ఇచ్చారు. ఈ బ్లాక్ 1లో హ్యూమన్ డెవలప్మెంట్ థియరిటికల్ అప్రోచెస్ అనేది ఉంది. ఇందులో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు హ్యూమన్ డెవలప్మెంట్ ఈ టాపిక్ గురించి ఇందులో చర్చించిన విషయాలు ఏంటి, మనకి ఇందులో ఇచ్చిన సబ్ టాపిక్ ఏంటి, దాంట్లో ఎలాంటి మ్యాటర్ కవర్ అయ్యింది అనేది చూద్దాం. ఈ యూనిట్ని కనుక తీసుకుంటే ఇందులో మనం కవర్ చేయాల్సిన అంశాలు ఏంటి అంటే, మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇంట్రడక్షన్ 1.1, 1.2 ఏ హిస్టారికల్ గ్లిమ్స్, 1.3 సైంటిఫిక్ ఫౌండేషన్ ఆఫ్ ద ఫీల్డ్, 1.4 హ్యూమన్ డెవలప్మెంట్ నేచర్ అండ్ ప్రిన్సిపల్స్, 1.5 బేసిక్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, 1.6 ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్, 1.7 significance of studying human development in the field of counseling and family therapy. 1.8 let's sum up. ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ గురించి తెలుసుకుంటూ వీలైతే ఈ పేపర్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మనకి జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. ఇంట్రడక్షన్ పార్ట్ కనుక తీసుకుంటే మనం 1.1లో జనరల్గా ఏం నేర్చుకుంటామంటే, ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ మెనీ సైంటిస్ట్, ఫిలాసఫర్స్ అండ్ సైకాలజిస్ట్ టు అండర్స్టాండ్ హ్యూమన్ గ్రోత్ అండ్ చేంజ్ ఫ్రమ్ కన్సెప్షన్ టిల్ డెత్. వీ స్టడీ హ్యూమన్ డెవలప్మెంట్. ఇది ఆల్రెడీ మనకి ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్లో ఉంది. అది మీరు ముందు పెట్టుకొని ఈ పాడ్కాస్ట్ కనుక వింటే ఈ ఆడియోలో మీకు దాన్ని తెలుగులో ఎలా నేర్చుకోవాలి అనేది అర్థమవుతుంది. డెవలప్మెంట్ అంటే జనరల్గా పుట్టిన మనిషి చిన్నప్పటి నుంచి, ఊంలో ఉన్నప్పటి నుంచి పూర్తిగా ఫుల్ బేబీగా గ్రోత్ అయ్యి పెద్దగా అయ్యే వరకు ఎవ్రీ డే ఏదో ఒక ఫిజికల్, మెంటల్, సోషల్, ఎన్విరాన్మెంటల్, ఎథికల్, ఎమోషనల్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో ఒక భాగం. ఈ హ్యూమన్ గ్రోత్ అండ్ చేంజ్ ఎప్పుడైతే ఒక సింగిల్ సెల్ జైగోట్ నుంచి పూర్తి హ్యూమన్ బీయింగ్ కన్వర్ట్ అవ్వడానికి మదర్ వూంబ్లో జరిగే ప్రక్రియ నుంచి పూర్తిగా బయట ఒక అడల్ట్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ వచ్చేదాకా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అని ఈ హ్యూమన్ డెవలప్మెంట్లో నేర్చుకుంటాం. ఇట్ ఈస్ ఎ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ విచ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద డిసిప్లిన్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ. ఇది జనరల్గా అంటే ఇది ఒక బ్రాంచ్ లాగా మనం డెవలప్మెంటల్ సైకాలజీలో భాగంగా తీసుకుంటున్నాం. కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిసిప్లిన్ లైక్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, బయాలజీ, సైకియాట్రీ అండ్ అదర్స్. మనకి ఈ వింగ్స్ నుంచి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది ఈ పేపర్లో డిస్కస్ చేసేటప్పుడు వీటన్నింటి నుంచి మనకి సోర్స్ అనేది వచ్చింది. వీ విల్ గెట్ ద విజన్స్ ఆఫ్ సెవరల్ సివిలైజేషన్స్ రిగార్డింగ్ చైల్డ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇందులో ఫస్ట్ తీసుకుంటే క్రిస్టియన్, గ్రీస్, రోమ్ అండ్ ఇండియా. దీంట్లో ఎలా అయితే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో హ్యూమన్ డెవలప్మెంట్ అనేది సైంటిఫిక్ ఫీల్డ్లో ఎలా డెవలప్ అయ్యింది, అడ్వాన్స్మెంట్ ఎలా ఉంది ఫీల్డ్లో, ఇదంతా కూడా మనం నేర్చుకుంటాం. ఇందులో చైల్డ్ గురించి ఫస్ట్ ఫిలాసఫీస్ ఇచ్చింది సైకాలజిస్ట్ ఎవరు అంటే జాన్ లాకే, జీన్ జాక్వస్ రిసు అండ్ స్టాన్లీ హా. సో ఈ ఫిలాసఫీస్ మన ఇండియాకి వస్తే మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ చైల్డ్హుడ్ ఎలా ఉండాలి ఏంటి, ప్రజెంట్ సినారియాలో ఒక హ్యూమన్ బీయింగ్ డెవలప్మెంట్లో ఎలా నేచర్ డెఫినేషన్, గోల్స్ ఎలా ఉంటాయి అనేది ఇందులో డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ చాప్టర్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, ద డిఫరెంట్ డొమైన్స్, డెవలప్మెంట్ స్టేజెస్, హ్యూమన్ లైఫ్ స్పాన్. మన జీవితంలో ఎలాంటి డొమైన్స్ ఉంటాయి, ఎలాంటి డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి, లైఫ్ స్పాన్లో ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి డిస్కస్ చేస్తాం. విజన్ ఆఫ్ హిందూ రిలీజియన్ అండ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ విచ్
విల్ ఆల్సో బి డిస్కస్డ్. హిందూ రిలీజియన్ ప్రకారము ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత బేసిక్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ అ హ్యూమన్ డెవలప్మెంట్. బేసిక్స్ ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్లో ఎలాంటి పర్సెప్షన్స్ ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ డిటర్మిన్డ్ బై నేచర్ ఆర్ అ నర్చర్. నేచర్ అంటే ప్రకృతి, నర్చర్ అంటే పెంచడం. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. డెవలప్మెంట్ ప్రాసెస్ స్టేబుల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇట్ ఈస్ లియబుల్ టు చేంజ్ ఎట్ ఎనీ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా ఎలా అయినా చేంజ్ అనేది స్టార్ట్ కావచ్చు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో చేంజ్ అనేది రావచ్చు. సో ప్రొవైడ్ ఆన్సర్స్ టు దీస్ మెనీ other such questions. We will understand how biological influences like gender, maturation, environmental constructs like family, socio-economic status and culture affect the development of human beings. మనకు బయాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ చూస్తే జెండరు, మ్యాచురేషను ఈ రెండు, ఎన్విరాన్మెంటల్లో చూస్తే ఫ్యామిలీ, సోషియో ఎకనామిక్ స్టేటస్, కల్చర్, ఇవన్నీ కూడా మన జీవితంలో ఏదైతే డెవలప్మెంట్ ఉంటో దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీ గురించి మనం ఇందులో అంటే కౌన్సిలింగ్ ఎందుకు, ఫ్యామిలీ థెరపీ ఎందుకు అనేది మనం చదువుతాం. దీంట్లో మనం ఈ యూనిట్ చదివిన తర్వాత ఏం అర్థం చేసుకుంటాం అంటే ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే అండర్స్టాండ్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ అనే ఫీల్డ్ గురించి మనం అర్థం చేసుకుంటాం. ఎగ్జామిన్ ద సైంటిఫిక్ ఎమర్జెన్స్ ఆఫ్ అ హ్యూమన్ డెవలప్మెంట్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఎమర్జెన్స్ సైంటిఫిక్ వేలో ఎట్లా ఉంటుంది అనేది ఎగ్జామ్ చేయడం. డిస్కస్ ద బేసిక్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ అ హ్యూమన్ డెవలప్మెంట్. హ్యూమన్ డెవలప్మెంట్లో మేజర్ పర్స్పెక్టివ్స్ ఏంటి. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ. ఈ మనం నేర్చుకున్న ఈ డెవలప్మెంట్, ఈ ఇంపార్టెన్స్, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఫీల్డ్ ఆఫ్ మనం చేస్తున్న కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీలో ఎలా యూజ్ అవుతుంది, ఎలా అప్లై చేయొచ్చు. దీంట్లో అదే 1.2 చూస్తే ఏ హిస్టారికల్ గ్లిమ్స్. ఇందులో హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఏదైతే డెవలప్మెంట్ మనం నేర్చుకుంటున్నామో ఫౌండేషన్, ప్రీవియస్ దీనికి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. అంటే ఎలా తెలుసుకుంటూ వచ్చారు అనేది అన్ని ఒక చరిత్రలాగా మనం చదువుతాం. దాన్ని హిస్టారికల్ గ్లిమ్స్ అంటాం. దీంట్లో 1.2.1 వెస్టర్న్ వ్యూ ప్రకారం మిడివియల్ టైమ్స్ ఏం జరిగింది డ్యూరింగ్ ద మిడిల్ ఏజ్, దట్ ఈజ్ అంటే 500 నుంచి 1500 AD వరకు. జనరల్గా హాఫ్ ఆఫ్ 2/3 చిల్డ్రన్ డైడ్ అంటే చనిపోయేవాళ్ళు 2 years వచ్చేలోపు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఫర్ డిఫికల్టీ ఫర్ పేరెంట్స్ టు కోప్ అప్ విత్ అ లాస్, సో టు కీప్ దెమ్సెల్స్ ఎమోషనల్లీ ఫిట్. అలా చనిపోతారని తెలుసుకొని అలా చనిపోతారని మెంటల్లీగా స్ట్రాంగ్ అయ్యారు. చిల్డ్రన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 or 8 years వర్ ఎక్స్పెక్టెడ్ బిహేవ్ లైక్ ఏ అడల్ట్స్. సో 7-8 ఏళ్ళు వచ్చే వరకే వాళ్ళని జనరల్గా అడల్ట్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అనేది ఏంటో తెలీదు, కానీ పిల్లల్ని పెద్దవాళ్ళుగా చూసేవాళ్ళు. దీన్నే ప్రీ ఫార్మేషనిజం అని అంటారు. ఇది 5 marks క్వశ్చన్ వచ్చింది. సో వీ కెన్ అబ్జర్వ్ యూ ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ లైక్ పేరెంట్. అండ్ ఇది ఎలా మనకు తెలిసింది అంటే మిడివియల్ టైమ్స్లో ఉన్న పెయింటింగ్స్ని బట్టి, ఆ డ్రెస్సింగ్, పిల్లల డ్రెస్సింగ్ని బట్టి, ఎక్స్ప్రెషన్స్ని బట్టి అడల్ట్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు, అలా ప్రొటెక్ట్ చేశారు, మాల్ ట్రీట్మెంట్ జరగకుండా చూసారంటే థియరీస్ అయితే ఏం కనిపించలేదు మనకి. సో విచ్ డిస్క్రైబ్ చైల్డ్హుడ్ యాజ్ అ సెపరేట్ డెవలప్మెంట్ పీరియడ్. దానికంటూ ఒక సపరేట్ చైల్డ్హుడ్ పీరియడ్ ఉంది అనేది లేదు. నెక్స్ట్ ఒరిజినల్ సిన్ ఆర్ ఎరా. ఇక్కడ ఆఫ్టర్ మిడివియల్ టైమ్ డ్యూరింగ్ ద 16th century, అంటే 16వ శతాబ్దానికి వచ్చిన తర్వాత చైల్డ్హుడ్ అనేది ఉంది. డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. అందులో ఒరిజినల్ సిన్ అనేది ఉంది. అకార్డింగ్ టు పురితాన్ అంటే క్రిస్టియన్స్ ప్రకారం, డాక్ట్రిన్ ప్రకారం చైల్డ్స్ సోల్ వాజ్ టెంటెడ్ బై ఒరిజినల్ సిన్ అండ్ చిల్డ్రన్ వెర్ రిక్వైర్డ్ టు బి సివిలైజ్డ్. అంటే చిల్డ్రన్ సివిలైజ్డ్ అవ్వాలి. చిల్డ్రన్ విల్ బిలీవ్ టు స్టబ్బన్ అండ్ బార్న్ ఎవిల్. సో స్టబన్ అంటే మొండితనము, బార్న్ ఎవిల్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్తో పుట్టడము. అట్లా జనరల్లీ వెరీ హార్ష్ అండ్ అథారిటేరియన్ పేరెంటింగ్ టెక్నిక్స్ వెర్ సజెస్టెడ్ టు బి ఫాలోడ్. వాళ్ళని మార్చాలి అంటే అథారిటేరియన్ అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనే పేరెంటింగ్ ఉండాలి అని అలా డెవలప్ అయి వచ్చింది.
లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ ఓన్ చిల్డ్రన్ ప్రివెంటెడ్ మెనీ పురితాన్ పేరెంట్స్. ప్రేమ తర్వాత వాళ్ళ మీద ఆప్యాయత చూపించమని అనేది పూర్తిగా తీసేశారు. పురితాన్స్ డెవలప్డ్ ద ఫస్ట్ స్పెషల్ రీడింగ్ మెటీరియల్ ఫర్ ద చిల్డ్రన్స్ గురించి స్పెషల్ మెటీరియల్ వాళ్ళు గైడ్ చేయాలి, ఎలా గైడ్ చేయాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఆ రిలీజియస్ ప్రకారం మోడల్ ఐడియల్స్ ప్రకారం ఎలా వాళ్ళు ఉంటారు అనేది వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. పేరెంట్స్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ రెడ్యూస్ ద హార్ష్ అండ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండ్ అడాప్టెడ్ డెమోక్రటిక్ పేరెంటింగ్. లేటర్ ఆన్ ఎప్పుడైతే చైల్డ్స్ గురించి చదువుతూ వచ్చారో, చైల్డ్హుడ్ గురించి కొంచెం చదువుతూ వచ్చారో అప్పుడు ఏం చేశారంటే డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పిల్లల్ని అలౌడ్ చేసే మెంటాలిటీని, ఆ పేరెంటింగ్ స్టైల్ని డెవలప్ చేస్తూ పిల్లల్ని అలానే పెంచడం, ఆ కల్చర్ని డెవలప్ చేశారు. ఎరా ఆఫ్ ఎన్లైట్మెంట్. డ్యూరింగ్ ద రెనైజెన్స్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ చైల్డ్హుడ్ వాజ్ చేంజ్డ్ బై రీడిస్కవరింగ్ గ్రేట్ రైటింగ్స్ ఆఫ్ యాన్షియంట్ గ్రీస్ అండ్ రోము అండ్ గ్రీస్ వీళ్ళు రాసిన కొన్ని డిస్కవరింగ్స్ వల్ల కొద్దిగా యాటిట్యూడ్ అనేది చేంజ్ అయింది. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద 17th century అంటే 17వ శతాబ్దం వచ్చేసరికి ఫిలాసఫీ ఆఫ్ టాబులా రసా, ఇది కూడా 5 marks క్వశ్చన్, వాజ్ ప్రపోజ్డ్ బై బ్రిటిష్ ఫిలాసఫర్. ఎవరు అంటే జాన్ లాకే. అతని ప్రకారం పిల్లలు బ్లాంక్ స్లేట్ అంటే ఏమీ రాయని పలక లాంటి వాళ్ళు, పుట్టినప్పుడు వాళ్ళు అలా ఉంటారు. ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సెస్ అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, సరౌండింగ్స్ అంటే పరిసరాలని బట్టి షేప్డ్ దేర్ పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆ పరిస్థితులని బట్టి వాళ్ళ పర్సనాలిటీ క్యారెక్టర్ అనేది షేప్ అవుతుంది అని చెప్పాడు. హీ పుట్ మోర్ ఎంఫసిస్ ఆన్ parental techniques as is recorded parents as a rational tutors. జనరల్గా పేరెంట్సే రేషనల్ ట్యూటర్స్, వాళ్ళు ఎలా మౌల్డ్ అవుతారు, ఎలా షేప్ అవుతారు అనే దానికి పేరెంట్స్ అనేది మేజర్ రోల్కి అంటే ఉంటుంది అని చెప్పాడు. గివింగ్ రివార్డ్స్ ఫర్ డిజైరబుల్ అండ్ గుడ్ బిహేవియర్ బట్ నాట్ బై మనీ ఆర్ మెటీరియల్. అంటే ఏదో చాక్లెట్స్ స్వీట్స్ ఇచ్చి వాళ్ళని మంచి చేసుకొని ఆ తర్వాత వాళ్ళలో మంచి పెంచడం అనేది కాకుండా వాళ్ళలో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వడము, మంచి చేస్తే రివార్డ్స్ ఇవ్వడము, దీనివల్ల ఫేవర్ కైండ్ అండ్ కంపాషనేట్ వ్యూ, ఇలా వాళ్ళని మంచిగా పెంచొచ్చు, రోల్ మోడల్గా పెంచొచ్చు అని చెప్పాడు. జాన్ లాకే కన్సిడర్డ్ చిల్డ్రన్ యాజ్ ఎ ప్యాసివ్ ఆర్గానిజం. ప్యాసివ్ అంటే జనరల్గా మనకి తెలుసు, వాళ్ళు మనం ఏం చెప్తే అలా ఉంటారు అనేది. సో క్యారెక్టర్స్ వర్ డిటర్మిన్డ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. జనరల్గా చుట్టూ ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ అంటే అంతర్గతంగా ఉన్నవి, ఎక్స్టర్నల్ అంటే చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్ని బట్టి కూడా వాళ్ళు మారుతారు అని. చిల్డ్రన్ వేర్ బ్లాంక్ స్టేట్ అండ్ వేర్ రిటర్న్ బై అదర్స్. అంటే వాళ్ళ మైండ్ అంత బ్లాక్ స్టేట్లో ఉంటుంది, దాని మీద రాసేది మాత్రం అందరూ ఎవరైతే ఏదైతే రాస్తారో అది అలా ఉండిపోతుంది అని. ఇన్నేట్ క్వాలిటీస్ ఆఫ్ ద చిల్డ్రన్ హ్యాడ్ వెరీ లిటిల్ ఆర్ నెగ్లిజిబుల్ ఎఫెక్ట్. అంటే వాళ్ళ డెవలప్మెంట్లో వాళ్ళ అంతర్గతంగా ఉన్న ఇన్నేట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగ్లిజిబుల్, వాటిని పట్టించుకోని అవసరం లేదు అని. 18th centuryకి వచ్చేసరికి రిజెక్టెడ్ బై జీన్ జాకస్ రెసో. ఇది ఏదైతే చెప్పాడో అది ఇన్నేట్ క్వాలిటీస్ లేకుండా ఎలా ఉంటుంది అని ఇది రిజెక్ట్ చేయబడింది. ఫ్రెంచ్ ఫిలాసఫర్ హూ సెడ్ దట్ చిల్డ్రన్ వెర్ నాట్ ఎ బ్లాంక్ స్లేట్. పిల్లలు బ్లాంక్ స్లేట్స్ కాదు, వాళ్ళు కూడా అకార్డింగ్ టు చిల్డ్రన్ యాక్టివ్, వాళ్ళు ప్యాసివ్ కాదు. నోబుల్ సేవేజ్ అనేది ఉంది, అంటే వాళ్ళకు కూడా సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ అనేది తెలుస్తుంది. యూనిక్ వే ఆఫ్ థింకింగ్, ఫీలింగ్స్ ఉంటాయి. అడల్ట్ ట్రైనింగ్ కుడ్ హార్మ్ ద ఇన్నేట్ గుడ్నెస్ ఆఫ్ ద చైల్డ్. అంటే వాళ్ళ లోపల అంతర్గతంగా ఉన్న వాటిని అడల్ట్స్ అనేది హార్మ్ చేస్తారు అనేది 2.1 అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన 1.2.1లో ఈ టాపిక్ని కవర్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ని మళ్ళీ విందాం. ఇది విని బుక్ ముందు పెట్టుకొని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ ఆడియో.